కీర్తనల గ్రంథము 119, 29వ వచనము మొదటి భాగం చదువుతున్నాం. పేజ్ సంఖ్య 516 పాత నిబంధనలో. కపటపు నడత నాకు దూరము చేయుము. ఈ కీర్తన ఎవరు రాశారు మనకి హెడ్డింగ్లో లేదు, కానీ ఆయన చేస్తున్న ప్రార్థన మనం చూసాము. కపటపు నడత నాకు దూరము చేయుము. ఆ భక్తుడు తన ప్రవర్తన గురించి, క్రీస్తు యొక్క ప్రవర్తన తనకు కూడా రావాలని క్లారిటీగా, క్లియర్గా ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. కపటపు నడత నాకు దూరము చేయము. జనరల్గా నీ వాక్య ప్రకారం నడుచుకుంటానికి నాకు సహాయం చేయము అని ప్రార్థన చేసుకుంటాం, కానీ వాక్యం తెలిగిపోవచ్చు, అంటే బ్రాడ్ వేలో చేసుకుంటాం. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు క్లారిటీగా కపటపు నడత నాకు దూరం చేయి, లేకపోతే న్యాయముగా నడుచుకుంటకు నాకు సహాయం దయచేయము. న్యాయం గురించి, పవిత్రతలో నడుచుకుంటకు నాకు సహాయం దయచేయము. సో ఈరోజు ఈ కపటపు నడత, యేసుప్రభు చెప్పారు, మీరు పావురాల వలె నిష్కపటులై ఉండాలని. అంటే కపటం, నిష్కపటులు అంటే కపటం లేని వారై ఉండాలని. మత్తయి సువార్త 10:16 చూస్తున్నాం. తన శిష్యులకి చెబుతూ లేఖనం చెప్తా ఉంది. 1 పేతురు 2వ అధ్యాయం 22 చదవండి. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. ఇది యేసు ప్రభువారి స్వభావం. సో మనం, ప్రభా నీ స్వారూప్యంలోకి నన్ను నడిపించండి, బ్రాడ్ లెవెల్లో మనం ప్రార్థన చెయ్యాలి. బట్ ఏంటిది ఆయన స్వరూపం? ఆయనకున్న మంచి లక్షణం అంటే ఆయన నోటి నుంచి కపటం లేదు. ఇదే మాట యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనం చివరి లైన్ చదవండి. యెషయా గ్రంథము 53:9 చివరి మాట. సో యేసుప్రభు వారి యొక్క స్వభావం ఏంటంటే కపటం లేనితనం. పౌలు ప్రార్థన చేసేటప్పుడు ఫిలిప్పీ సంఘం 1 అధ్యాయము 9-11 వచనాలు కలిపి ఉంటాయి. అందులో చివరి లైన్స్ చదవండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడో. ఎంత క్లారిటీ! క్రీస్తు దినానికి, యేసుప్రభు వారు వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలంటే నిష్కపటులై ఉండాలి. అది ఆయన ప్రార్థన క్లారిటీగా చేస్తున్నాడు ఫిలిప్పీ సంఘం కోసం. కపటం అంటే ఏంటి? యథార్థత లేని తత్వం. యథార్థత అనేది కపటానికి ఆపోజిట్గా ఉంటుంది. అంటే కపటం అంటే హృదయంలో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి వస్తుంది. కపటం ముఖ్యంగా ఎండ్ రిజల్ట్ కీడు చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ కపటమైన బుద్ధి ఉంటే అన్ని కోణాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు ధనం సంపాదించాలనుకో, కొంతమంది మనుషులను పొగుడుతూ ధనం సంపాదిస్తూ ఉంటారు. అంటే లోపల వాళ్ళు అంత కాకపోయినా మాటలు బాగా ఫ్లాటరింగ్ చెప్తే, ఇచ్చుకులాడితే వాళ్ళు హెల్ప్ చేస్తారనో ఆ ఇదిలోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు అప్పుడే అప్పు ఎవరి దగ్గర తేవాలనుకో, మీరు లోకంలో ఏం నేర్చుకుంటారు? వీడిని పొగిడితే కానీ అప్పు ఇవ్వడని లేనిపోయినవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఒకప్పుడు అలా చేసి ఉండొచ్చు నువ్వు. ఇప్పుడు ప్రభులోకి వచ్చావు. ట్రూత్ చాలా ఇంపార్టెంట్, సత్యం. అనవసరమైన వాళ్ళు పొగట్టడం, దాంట్లో పడిపోతే నువ్వు ట్రాపుల్లో పడిపోతూ ఉంటావు నీకు తెలియకుండానే. అప్పుడేదో బాగు చేసుకున్నానులే, మేలు చేసుకున్నానులే, డబ్బులు తెప్పించాను అనుకుంటావు. ఇంకో యాంగిల్లో ఉంటుంది ఆ కపటం. సో కొంతమంది పక్కన వాళ్ళు చెడిపోవాలని కపటమైన ఆలోచన ఫ్రెండ్స్కి చెప్తారు. అంటే తప్పుగా నడుస్తున్న వాడిని డైరెక్ట్గా చెప్పకుండా, గద్దించకుండా, ఒక రకమైన తను ప్రేమిస్తున్నట్టుగా యాక్షన్ చేసి వాడు చెడిపోతానికి ఒక ఆలోచన చెప్తాడు. పాపం వాడున్న పరిస్థితుల్లో ఆ ఆలోచన పాటిస్తే చెడిపోతానని తెలియకుండా దాంట్లో పడి చెడిపోతాడు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 సమూయేలు 13:3 వచనం చదవండి.
అది ఈ లేఖనం చదివితే మీకు తర్వాత అర్థమవుద్ది. అతని పేరు యెహోనాదాబు అంట. బహు కపటం, కపటం అని కూడా కాదు, బహు కపటం గలవాడు అని రాసింది. ఏంటి అతను? అమ్నోనికి ఒక చెడు ఆలోచన వచ్చింది. 4వ వచనం, అబ్షాలోము సహోదరి అయిన తామారును మోహించాడు. అది తప్పది యాక్చువల్గా. పోనీ ఏం చెప్పాలా? రాజును అడుగు, దావీదుని నీకు పెళ్లి చేస్తాడని చెప్పాలా. అలా చెప్పలా, రాంగ్ రూట్లో నడిపించాడు. యాక్షన్ చెయ్యి ఇట్లానే. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు మీ లైఫ్లో, జాగ్రత్త లేకపోతే. ఫస్ట్ మోహించడం తప్పు. ఒకవేళ అది జరిగిందే అనుకో, ఒక పద్ధతి ఉంది. పద్ధతి వేలో అడిగి పెళ్లి చేసుకోవాలి. ఏదైనా బ్యాడ్ ఫ్రెండ్ ఉండటం వలన, బహు కపటం కలిగిన యెహోనాదాబు ఉండటం వలన రాంగ్ రూట్లో తనను గైడ్ చేశాడు. ఆ కాన్సిక్వెన్సెస్, తను పాపం చేయటం వల్ల చివరికి అమ్నోను అబ్షాలోము చేత చంపబడ్డాడు, ట్రాప్లో పడిపోయాడు. సో నిజమైన మిత్రుడు అట్లా చేయడు. నువ్వు తప్పిపోతుంటే క్లియర్గా చెప్పేస్తాడు, జాగ్రత్తగా. కానీ మీరు యవ్వన కాలంలో జాగ్రత్త లేదనుకో, మీకు సరిగా రైట్ డైరెక్షన్లో మీకు గద్దింపును అంగీకరించే తత్వం లేదనుకో, ఇలాంటి మాటలు పడిపోతారు. కపటగాల చేత మీరు చేయబడతారు. జాగ్రత్తగా ఉండాలి. సో మనలో అలాంటి కపట బుద్ధి అసలు పనికి రాదు. తర్వాత మనం కొంతమంది ఇంకా ప్రభువుని సరిగా ఎరక మునుపు కపటంగా ఉండి మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. యాకోబు వేషం వేసి ఏశావును మోసం చేశాడు. దానికి కాన్సిక్వెన్సెస్, భయం వచ్చింది, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. అప్పుడు బాగానే ఉంది. కాన్సిక్వెన్స్ ఏం జరిగింది? 20 సంవత్సరాలు వెట్టి చాకరీ చేస్తూ. అది పనికిరాదు మనకు. సో మనము ఈ ప్రార్థన చేసుకోవాలా, కపట బుద్ధి నాకు దూరము చేయము. కొంతమంది అధికారుల దగ్గర ప్రమోషన్ కొట్టేయాలని పక్కన వాడి మీద చాడీలు చెప్పటం, అంటే వాడు బ్యాడ్ అనిపించుకుంటే వీడు గుడ్ అవుతాడని, ఇలాంటి వాళ్ళు తయారవుతారు. సో తను ఏం కోరుకుంటున్నాడు? ఒక ధనం, పైకి వెళ్తే ధనం, శాలరీ ఎక్కువ వస్తుంది, లేకపోతే అధికారం పెరుగుద్ది, నా కింద చాలామంది ఎక్కువ ఉంటారు, జీవపుడంబరం. సో ఇది ఉంటుంది లోపల. ఏం చేస్తాడు? అవతలాల మీద చాడీలు చెప్తాడు. ఆ అధికారి సరైన జ్ఞానం లేకపోతే ఇతను కపటంలో పడిపోతాడు, అంతే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కీర్తనలు 52 4వ వచనం చదవండి. కీర్తనలు 50, దోయోగు. ఇతని గురించి ఇక్కడ హెడ్డింగ్ చూస్తే క్లియర్గా ఉంది. దావీదు అహీమెలకు ఇంటికి వచ్చి ఉన్నాడని ఏదోమీయుడైన దోయోగు సౌలు వద్దకు వచ్చి ఈ మాట చెప్పినప్పుడు దావీదు రాసిన కీర్తన దోయోగు గురించి చెప్పాడు. సో దావీదు గురించి కంప్లైంట్ ఇస్తే దోయోగు అనుకున్నాడు, నన్ను సౌలు ఇంకొద్దిగా గొప్పవాడిగా చేస్తాడు అనుకుని అలా చేస్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు. నీకు అలాంటి బుద్ధి అసలు ఉండకూడదు. ఇలాంటి నేచరు నువ్వు జాగ్రత్త లేకపోతే, ప్రభువుని నమ్ముకుంటే శాలరీ హైక్ వస్తుందని అట్లట్లానే వెళ్తూ ఉన్నావు అనుకో, ఈ కపట బుద్ధిని నేను చేస్తుందంటే దోయోగులాగా తయారు చేస్తుంది. దానివల్ల ఎండ్ రిజల్ట్ తర్వాత అధికారికి ఎప్పుడైనా తెలుస్తుంది, నువ్వు ఇబ్బంది పడిపోతావు. సో దేవుని గురించి సరైన అవగాహన, జ్ఞానం లేకపోతే మీరు ఆశీర్వదిస్తాడని ఈ కపట బుద్ధి లోపల పెట్టుకుని అలా వెళ్ళారనుకో, మీకు అది తాత్కాలికంగా ప్రయోజనం అయినట్టుంటుంది, తర్వాత మీరు పట్టుబడతారు. సరైన అవగాహన ఉండాలా, క్లారిటీ మనకు చాలా ఇంపార్టెంట్. కపటం నిన్నేం చేస్తుందంటే ఈ లోకం యొక్క కుయుక్తులు నేర్పుతూ ఉంటుంది. ఆ కుయుక్తులతో లోకంలో నీవు వాళ్ళతో పోటీ పడి పైకి ఎదగాలని చూస్తూ ఉంటుంది. ఇది కపటం యొక్క నేచర్, ఒక యాంగిల్. అది మనకి చేసి చెడు. ఆ తప్పు అన్నట్టు కూడా సరిగా నీకు అవగాహన లేకపోతే తెలియదు, అంత ఈజీగా తెలియదు. ఆ కపటం ఎలా ఉంటుందంటే, ఒకరికి హెల్ప్ చేయాలనుకో, ఇప్పుడు మీకు ఫేవరెట్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి హెల్ప్ చేయాలని ఇంకొకరికి లాస్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒకరు మీకు బాగా ఇష్టం అనుకో, వాడికి మెయిల్ చేయాలనుకో, ఈ రెండో వాడి యొక్క రూల్ బ్రేక్ చేసి రెండో వాడు అడ్డు వస్తూ ఉంటాడు వాడికి మేలుకి,
వీడికి ఒక రకమైన అబద్ధం రూపంలో చెప్పేసి వాడికి మేలు చేయాలని చూస్తుంది. అది అన్ని చోట్ల మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని చోట్ల బైబిల్లో కొన్ని చోట్ల దాన్ని ఫేవరెట్గా రాయబడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మగ పిల్లవాళ్ళు బతకాలని నిర్గమాకాండంలో ఆ ఇద్దరు స్త్రీలు చేసింది ఉంటుంది. అది కొన్నిసార్లు ఓకే, కానీ అది ఒక రూల్ కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నువ్వు ఈ కపటాన్ని నీ జీవితంలో ఉంటే గమనించగలుగుతున్నావా? హృదయంలో పగుంచుకొని దయగా మాట్లాడు. కపటం. అవతల వాడు ఏదన్నా నాకు గిఫ్ట్ ఇస్తాడని వాడిని పొగట్టు. అనుజనులుగా ఉన్నప్పుడు కొంతమంది అలా చేస్తారు. నీకేంటిలే అనగానే వాడు ఫ్లాటర్ అయిపోతాడు. తన ఇంటెన్షన్ ఏంటంటే తన చేత ఏదన్నా పార్టీ ఇప్పించుకోవాలని, భోజనం కానీ ఏదన్నా ఐస్ క్రీమ్ కానీ. ఒకప్పుడు నీకు ఆలోచనలు అలాంటివి ఉన్నప్పుడు నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత నీ హార్ట్ చాలా ప్లెయిన్గా ఉండాల. సో ఈ కపటం తాత్కాలికంగా నీకు ప్రయోజనం చేసినట్టు నిన్ను ఇబ్బందులు పడేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పొగిడేసి 3 రూపాయలకు వడ్డీ తెచ్చావు అనుకో, అక్కడ నువ్వు కపటం చేస్తున్నట్టు నువ్వు జాగ్రత్త లేకపోతే నీకు అర్థం కాదు. అంటే నీ స్థితి ఏందో అది చెప్పదు. నీ హార్ట్, నీ జీవన పరిస్థితి ఏందని క్లారిటీగా చెప్పదు. సో నువ్వు తర్వాత ఏం చేస్తావు? వీడికి తీర్చకుండానే ఇంకొకరి దగ్గర 5 రూపాయలు తెచ్చి వీడికి ఇస్తూ ఉంటావు. ఇంకా నీ ప్రాబ్లం, నీ నిజాయితీ, నీ యొక్క సిచ్యువేషన్ నీకు అర్థం కాదు. ఇక నీకు ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్గా చాలా డెప్త్లోకి వెళ్తే ఇంకో చాటుకి వెళ్ళి వీడికి అబద్ధం చెప్పి 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చి వీడికి ఇవ్వాలని చూస్తావు. టోటల్గా చాలా అప్పుల్లోకి వెళ్ళిపోతావు. అయిపోయింది. చాలా కేర్ఫుల్గా ఉండండి. యేసుక్రీస్తులో కపటము లేదు. యాకోబు కుమారులు తన చెల్లెలు దీనాని ఒక అతను తప్పుగా ప్రవర్తించాడని, కపట ఉద్దేశం వాళ్ళని చంపాలని చేసిన సిచ్యువేషన్ చూస్తున్నాం. మీరు అసలు అలాంటి చదువుతూ ఉన్నప్పుడు ఓకే, యాకోబు కుమారులు కదా, మేము కూడా చేయించే అని అనుకో. దేవుడు తప్పించాడు కదా, వాళ్ళకేం జరగలేదు కదా అని మీరు స్క్రిప్చర్ని, పాత నిబంధన ఇట్లా చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఆ కపటం పనికిరాదు. యాకోబుకి చాలా భయం వేసింది, ఏంటంటే మీ పని చేసేది. సో మనకి క్రీస్తు మాదిరి కాబట్టి కపటం మనకి పనికిరాదు. లోపలేమన్నా అసూయ ఉంటుంది, దాని ద్వారా తను ఎట్లా చంపాలని ఒక కపటంతో ప్లాన్ వేస్తూ ఉంటాం మనం. ఇక్కడక్కడ అబద్ధం పుడతా ఉంటుంది, ఇంకా అబద్ధంలో వెళ్ళిపోతూ ఉంటాం. సో యాక్చువల్లీ ఎక్కడ ప్రాబ్లం? నాలో అసూయ ఉంది ప్రభు, ఏంటి పక్కనాడు బాగుపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, అది సరి చేసుకో. అప్పుడు నువ్వు శత్రువును ప్రేమించడం మొదలవుతూ ఉంటావు. ఆ జంక్షన్లో నీ యొక్క స్థితిని సరిగా నువ్వు గ్రహించలేక ఏం జరుగుతుందో తెలియలేకున్నావు అనుకో, ఇక కపటం వచ్చేస్తుంది. ఇక అబద్ధంగా చెప్పటం, మనుషుల ముందు మంచాడు అనిపించుకోవటం, ఇట్లా వెళ్తావు, చిక్కుతావు. భక్తిలో టైం వేస్ట్ అయిపోతుంది, చాలా ప్రమాదంలో కూడా పడవచ్చు. సో మనం ఎలా ఉండాలంటే ప్రభు చెప్తున్నాడు, మన ప్రేమ కూడా నిష్కపటమైన, రోమిలికి రాసిన పత్రిక 12:9 చదవండి. రోమిలికి రాసిన పత్రిక 12:9. ప్రేమలో కూడా కపటం ఉండకూడదు. ప్రేమలో కపటం ఉంటుందా అంటే శరీర సంబంధమైన ప్రేమలు చాలా వాటి కపటంతోనే ఉంటాయి. యవ్వన కాలంలో ప్రత్యేకంగా పుట్టే ఈ లోక ప్రేమలు కొన్నిసార్లు కపటం బట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తాయి. సో మన ప్రేమ కపటం లేకుండా ఉండాలా. నిష్కపటమైన సహోదర ప్రేమ అంటున్నాడు. 1 పేతురు కూడా చదవండి. పేతురు రాసిన 1 పత్రిక చదవండి, 4. సమస్తమైన కపటమును మాని, ఆ మాట కూడా చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలను కనిపిస్తుంది. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన పథకములు, వేషధారణలు, అసూయను, సమస్త దూషణ మాటలను మారి. సమస్తమైన కపటాన్ని మానమంటున్నాడు. కపటంలో నుంచి వేషధారణ కూడా వచ్చేస్తుంది. సో మనం ఈరోజు భక్తుడు చేస్తున్న ప్రార్థన, కపటమైన నడత నా నుంచి దూరం చేయి ప్రభువా అని చేస్తున్నాడు. దావీదు 17వ కీర్తన 1వ వచనంలో 17వ
కీర్తన 1వ చదవండి. ఉమ్. నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. కపటమైన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన మనం చేయకూడదు. మనం సత్యముతో ఆరాధించాలా. కానీ చాలాసార్లు మనం జాగ్రత్త లేకపోతే మన ప్రార్థనలు కూడా కపటమైన నోళ్ళ నుంచి రావచ్చు. కొన్నిసార్లు గర్వము కపటంలోకి నడిపిస్తుంది. ప్రతి పాపానికి కూడా గర్వమే మూలం. మనకి సరైన నిజాయితీ లేకపోతే మనం మనుషుల ముందు మంచాల్లాగా అనిపించుకోవాలని ఒక ఆరాటం ఉంటుంది మనకి. మనం మంచి చేస్తే వాళ్ళు ఓకే మంచాడు అంటూ మంచి పేరు ఉండాలి, అది కాదు. కానీ లోపల చాలా ఇబ్బంది పెట్టుకుంటూ వేషధారంలాగా మనం మంచిలాగా మంచి ప్రార్థనా పరులలాగా అలా కొన్నిసార్లు యాక్ట్ చేయొచ్చు. మన ప్రార్థనలో కూడా కపటం పనికిరాదు. కొన్నిసార్లు మనకి జనరల్గా సిన్ యొక్క నేచర్ ఏంటంటే, విన్న వాక్యం వచ్చి సరి చేసుకో అని చెప్పే అర్థం ఉన్న వాక్యం నీ దగ్గరికి వచ్చిందనుకో, దాని గురించి ప్రార్థన చేస్తానికి చాలా నీకు మొహమాటం. ఎందుకంటే దాని గురించి చేస్తే నన్ను ఏదో భక్తిపరుడు కాదని అనుకుంటారేమో కాంగ్రిగేషన్, సమాజం అని అనుకుంటూ ఉండొచ్చు. సో నువ్వేం చేస్తుంటావు, అది అడగవు, దాన్ని అక్కడికి వెళ్ళవు, నీ భక్తిని చెప్తూ ఉంటావు. అలా చేయొద్దు. నీకు ఆ రోజు పర్టికులర్ వాక్యము వచ్చి విన్న వాక్యాన్ని గురించి ప్రార్థన చేయండి అన్నప్పుడు మనకేముండాలా, ఏం విన్నాను, అది దీనత్వం గురించి అనుకో, పాపం సరి చేసుకోవాల్సిందని అనుకో, నేను సరి చేసుకుంటాను సహాయం చేయమని స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగాల, క్లియర్గా అడగాలి. కానీ జాగ్రత్త లేకపోతే కొంతమంది అడగరు. విన్న వాక్యం ఒకటి, వాళ్ళు ఆరాధన చేసేది ఒకటి ఉంటుంది. విడప్పుడు నువ్వు స్తుతించేటప్పుడు ఎలా అయినా స్తుతించుకోవచ్చు. విన్న వాక్యం పర్టికులర్గా అలాంటి వాక్యం వచ్చి నీలో అది ఆ యొక్క ప్రవర్తన ఉందంటే సరి చేసుకుంటాను మనం అడగాల, ప్రార్థించాలా. ఈయన కపటము నడత నాకు దూరం చేయమని ప్రార్థన చేస్తానంటే, ఈయన అమ్మో నేను ఈ ప్రార్థన చేస్తే నాకు కపటం బాగా ఉందేమో అనుకుంటారేమో, నేను ముందు చేయను ఆయన అని నువ్వు హైడ్ అవుట్ అయిపోతే ఆ యొక్క క్వాలిటీ, ఆ యొక్క సిని నుంచి నువ్వు బయటపడటం కష్టం. సో మనుషుల ముందు మనం మంచాలుగా అనిపించుకోవాలనే ఆ వేషధారణ ఉన్నప్పుడు ఇలాంటి ప్రార్థన కూడా చేయటం కష్టం. యేసుప్రభువు వారు చెప్పారు, పాపినైనా నన్ను క్షమించమని అని అడిగిన ఆయన ఉన్నది క్లియర్గా చెప్పగలిగాడు. ఇంకొక ఆయన స్థితి సరిగా గమనించలేక నేను నీకు ఇది ఇస్తున్నాను, అది ఇస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. దేవుడికి ఏం నచ్చిందంటే ఈ రెండు ఆయన నచ్చింది, ఉన్నది కరెక్ట్గా అడిగేశాడు. ఆయన గొప్పలు చెప్పుకున్నాడు. మనలో వేషధారణ ఉంటే కొంచెం అర్థం జరుగుతుంది. అది వద్దు. మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనలో కపటం అంటే ఎప్పుడన్నా ఈ పరిస్థితిలో వెళ్ళావా? సడన్గా ఇప్పుడు చిన్న చిన్న సిచ్యువేషన్స్లో నీకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఏమ్మా కొనుక్కోటానికి రావట్లేదేంటి అన్నాడు అనుకో, ఏంది కొట్టుకు రావట్లేదు అన్నాడు అనుకో, నువ్వు ఎక్స్పెక్టే చేయలేదు. సో నీ ఆన్సరు ఎలా వస్తుంది? దాంట్లో కపటం ఏమైనా ఉంటుందా? తను మంచాడు అనిపించుకోవాలని నువ్వు ఒక రకమైన అబద్ధం కానట్టుగా ఉండే ఒక మాట వచ్చేస్తుంది నీకు. యాక్చువల్లీ నువ్వు వేరే వాళ్ళ చోట దగ్గర కూడా కొంటూ ఉండొచ్చు, కానీ నీకు అది చెప్పటం చాలా తక్కువ ఉంటుంది. అమ్మ నేను వేరే వాళ్ళ దగ్గర కూడా కొనుక్కుంటానులే, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను మీ దగ్గర కూడా అని చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. నువ్వేం చెప్పొచ్చు, నేను ఇటు రావట్లేదులే, వస్తుంటావు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నీకు? మనుషుల దగ్గర మనం ఇంప్రెషన్ కొట్టేయాలని ఈ రాంగ్ రూట్లో చెప్పేస్తాం. ఇది గమనించుకోండి. నీలో అవతల వాడు తప్పిపోవాలని దోయగులాగా ఉండకూడదు. పౌలు అపోస్తుల కార్యములు 13లో ఒక మనిషితో ఈ మాట అన్నాడు, సమస్త కపటంతో. 13:9-10 చదవండి. ఏంటి ఇది? పౌలు బర్నబా సువార్త పరిచయకు వెళ్ళారు. అక్కడ ఒక వివేకం కలిగిన అధికారికి వీళ్ళు సువార్త చెప్తున్నారు. సెర్గి పౌలు 7వ వచనం. అక్కడ ఒక గారడి వాడు ఉన్నాడు. వాడి ప్లాన్ ఏంటి? సువార్త వినకుండా చేయటం.
ఆ అధిపతిని విశ్వాసం నుంచి తొలగింపవలెనని. 8వ వచనం. ఎలుమ అంటే గారడివాడని. ఇది ఒక కపటం. ఎందుకు, ఎట్లా, ఏ యాంగిల్ వచ్చింది? తన అధికారి సువార్త వినకూడదు, ఇంకా డైవర్ట్ చేస్తానికి ఏదైనా చేస్తాడు. సో ముఖ్యంగా కపటం అనేది చెడుకు దారి తీసే పరిస్థితుల్లో కానీ ఉంటే అది మన నుంచి అసలు వెళ్ళిపోవాలి. అసలు వేరే వాళ్ళకు చెడు చేస్తుంది అంటే అస్సలు ఉండకూడదు. వాళ్ళని ఎలాగైనా నీతి వైపు నడిపించాలని నువ్వు కొంచెం వాళ్ళని సంపాదించుకుంటానికి నువ్వు తగ్గింపు యాక్షన్ చేయటం, అది వేరు. ఆ ప్రభావం వేరు. ఎలా అయినా ఎంతమంది అయినా సంపాదించుకోవాలి, వాళ్ళు మంచికి వెళ్ళాలని. వాడు దేవుని మాట వినకూడదని కపటం, వాడు బాగుపడకూడదని కపటం అస్సలు పనికిరాదు మనకి. కపటము వేరే వాళ్ళకి హాని చేయకూడదు, మన కపట స్వభావం. నువ్వు జాగ్రత్త పడపోతే ఆ కపటం ఫస్ట్ చివరికి నిన్నే మోసంలో పడి నిన్ను నాశనం చేస్తుంది. ఒకసారి మనం ఈరోజు ప్రార్థనలోకి వెళ్తున్నాము. కపట స్వభావం మనలో ఏమన్నా ఉందా? ఉంటే జనరల్గా దేంట్లో ఉండొచ్చు? నువ్వు సంపాదించే దగ్గర ఒకవేళ ఉందా? అధికారికి ఇంప్రెషన్ చేయాలని వేరే వాళ్ళ మీద తప్పుడు మోపి అలాంటి భావాలు ఏమైనా క్రియేట్ అవుతున్నాయా? నువ్వు చదువుకునే సమయంలో అవతల వాళ్ళని మోసం చేస్తే, అవతల వాళ్ళు టైం వేస్ట్ చేస్తే, నేను మళ్ళీ రాత్రి చదువుకుంటాను కదా అని కపటం వాళ్ళు కనిపిస్తుంటారు. అవి కూడా మంచిది కాదు. ఈ టైం వేస్ట్ నేను పొద్దున్నే చేసేస్తే నేను మళ్ళీ రాత్రి నేను చదువుకుంటాను, ఆ నిద్రపోతాడు కదా, వాడు ఫస్ట్ రాడు. ఇది అసలు దేవుని బిడ్డలకి అస్సలు పనికిరాదు. ఎందుకంటే అవతలాడు చెడులోకి వెళ్తున్నాడు నీ ప్రవర్తన బట్టి. అవతలవాడు తప్పిపోతుంటే ఇచ్చుకములాడుతూ బాగానే ఉన్నావులే అని ఇంకొంచెం వాడు పూర్తిగా నాశనమైన దాకా కూడా అలా చూస్తూ ఉంటే మంచిది కాదు. నీ ఇంటెంట్ ఏంటంటే వాడు తప్పిపోతున్నా కానీ పానీలే మంచిదే కదా అనే భావం నీకు. దాంతో ఇంకొంచెం నువ్వు ఇచ్చుకములాడి మంచిగా వాడిని చెప్తాం వల్ల వాడు ఇంకా ఆ రూట్లోనే పోయి వెళ్ళిపోతాడు. అది మంచిది కాదు. ఎందుకంటే అవతల వ్యక్తి మన కపటమైన ప్రవర్తన వల్ల చెడులోకి వెళ్ళిపోతున్నాడు. మనం ప్రేమ, ఈరోజు నేను 10 రూపాయలు ఇస్తే రేపు వాడు 100 రూపాయలు ఇస్తాడు కదా. నిష్కపటమైన ప్రేమ అంటే అది కాదు. నువ్వు ప్రేమిస్తున్నట్టే కనిపిస్తావు. నీ లోపలుండే ఆలోచన ఏంటంటే దాంట్లో కపటం ఉండొచ్చు. ఇప్పుడు నేను భోజనం పెట్టానంటే రేపు వాళ్ళకి ఇంకా డబ్బులు బాగున్నాయి కాబట్టి నన్ను పిలిచి ఇంకొద్ది ఎక్కువ పెట్టేస్తాడు, అందుకుని పెడుతున్నాను అనే భావంతో పెట్టచ్చు. ఇప్పుడు భోజనం పెడితే వాడు నా మాటిని ఆహాబు, యెహోషాపాతు చక్కగా భోజనం పెట్టించి లోపల ఆయన ఇంటెంట్ ఏంది, నాతో పాటు యుద్ధానికి వస్తాడని కపటం. అది పనికిరాదు. ఆయన చచ్చిపోయాడు, చివరికి ఆహాబే చనిపోయాడు. కానీ ఆయన తెలియలే. అప్పుడు ఈయన మారు వేషం వేసుకోమంటున్నాడు. నా వేషం యెహోషాపాతు వేసుకుంటే బాణం ఆయన కొడతారనుకుంటే చివరికి ఈయన ప్రాణం పోయింది. సో కపటమైన ఆలోచన, అది ఆలోచన నువ్వు గమనించగలిగి ఉండాలి. అది సాతాను ఆలోచన పుట్టి చివరికి నేనేం చేస్తాంటే అబద్ధంలోకి నడిపించేస్తూ ఉంటుంది. దాంట్లో ఇంకా ప్రభు తావ దానికి తెలియదు. ఆ కపటమైన మార్గం తెలియదు. అసలు ఎటు పోతావు కూడా తెలియదు. మనం ఈరోజు ప్రభువా నా జీవితంలో కపటమైన నడత నాకు దూరం చేయము. చాలా జాగ్రత్త. ఇది బైబిల్ బాగా చదివినంత మాత్రాన నువ్వు ఇంకా కపటంలో కూడా జీవించవచ్చు. ఇది హార్ట్ సంబంధించింది. నువ్వు పైకి మొత్తం జ్ఞానం తెలుసు, నేను మంచి సంఘానికి వెళ్తున్నానని ఆరాటపడినా కూడా ఆ కపటంలో ఉండిపోయి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోవచ్చు. సో కపటమైన ప్రవర్తనలో అపవాది నిన్ను ఈ లోకంలో వచ్చే లాభాల కోసం ఎక్కడన్నా పడేస్తుందా? చాలా జాగ్రత్తగా ఉండు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.